Dear viewers, good evening to all of you. Today I would like to deal with preposition and its different relations. The chief are the following. వాటికి చాలా రిలేషన్స్, చాలా అంశాలు ఉంటాయి వాటికి. అట్లా ముఖ్యమైనవి చెప్తున్నా. ప్లేస్ని తెలియచేసేటప్పుడు కొన్ని ప్రిపోజిషన్స్ వాడతారు. చూడండి, ఎగ్జాంపుల్, హీ వాజ్ ఎట్ ది రైల్వే స్టేషన్ అంటే దగ్గరగా ఉన్నాడు. ఐ సాట్ బిసైడ్ దెమ్, వాళ్ళ పక్కన నేను కూర్చున్నాను. అట్లా ఎట్టు, బిసైడు, ఇన్ను ఇవన్నీ కూడా ప్లేస్కి వాడుతూ ఉంటాయి. ఏ మంకీ జంప్డ్ అపాన్ ది వాల్, ఏ మంకీ జంప్డ్ ఆన్ టు ది వాల్ అని కూడా అంటారు. అట్లే టయాన్ని తెలియజేసేటప్పుడు దాని హెల్ప్ తీసుకుంటారు. షీ గోస్ టు స్కూల్ ఎట్ 8 AM. ఇక్కడ టైం ఇచ్చుగా ఎట్ వాడతారు. డేస్ అనుకోండి ఆన్ వాడతారు, ఆన్ సండే. అట్లా ఇయర్స్ అనుకోండి ఇన్ వాడతారు. అట్లా ఐ స్టడీడ్ ఫార్ 2 years, పీరియడ్ తెలియజేయడానికి పీరియడ్ ఆఫ్ టైం ఫర్ వాడేసి టయానికి. ఇలా రకరకాల ప్రిపోజిషన్ హెల్ప్ తీసుకుంటాడు. మెథడు లేక మేనర్, పద్ధతి, ఒక పని చేయటానికి ఒక పద్ధతి. ఐ రిసీవ్డ్ ది పార్సిల్ బై పోస్ట్. హీ ఫెల్డ్ ద ట్రీ విత్ యాన్ యాక్స్. ఫెల్డ్ అంటే ఫాల్ దానికి సంబంధించింది కాదు, ఇది ఫెల్డ్ అని ఉంది ఒక వెర్బ్. అంటే కట్ చేయటం అని అర్థం. He cut the tree with an axe అనొచ్చు. He felled the tree with an axe. She died from an accident. ఎక్స్టర్నల్ రీజన్ అనమాట, వేరే రీజన్తో చనిపోవడం. అప్పుడు ఫ్రమ్ వాడతారు. ఇంటర్నల్ రీజన్ అనుకోండి, డిసీజ్ అయ్యి, అప్పుడు ఆఫ్ వాడతారు. హీ డైడ్ ఆఫ్ కరోనా, ఇంటర్నల్ కాజ్ డిసీజ్. దే వెంట్ ఆన్ స్ట్రైక్ ఫార్ ది రైట్స్. పైదేంది మెథడు మేనరు. ఈ 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చా. ఐ రిసీవ్డ్ ది పార్సిల్ బై పోస్ట్. హీ ఫెల్డ్ ది ట్రీ విత్ యాన్ యాక్స్, మెథడ్ అనమాట. ఈ మిగిలిన ఎగ్జాంపుల్స్ ఉన్నాయే అవి వచ్చి రీజను లేక పర్పస్ లేక కాజ్. షీ డైడ్ ఫ్రమ్ యాన్ యాక్సిడెంట్, ఎక్స్టర్నల్ రీజన్. They went on strike for their rights, purpose, for. He died of corona, internal cause. Died of అనొచ్చు కదా అంటారు మీరు, ఇది పైన కూడా. ఎక్స్టర్నల్ కాజ్ అయితే ఫ్రమ్ వాడతారు, ఇంటర్నల్ డిసీజ్ వాటికైతే ఆఫ్ వాడతారు. అది గుర్తుపెట్టు. తర్వాత పొజిషన్, అప్పుడు కూడా ఇవి వాడతారు. హీ ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రిన్సిపల్స్, కొన్ని సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి. టెహ్రాన్ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్, క్యాపిటల్ ఆఫ్ ఇరాన్. న్యూఢిల్లీ ఈజ్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా. అట్లా ఐ సా ఎ గర్ల్ విత్ నైస్ ఐస్, ఐ సా ఎ గర్ల్ విత్ నైస్ ఐస్. విత్ అనేది ఏంది? పొజిషన్, మోషన్, కదలిక. హీ క్లైంబ్డ్ అప్ ది హిల్. అప్ అనే పదము మూమెంట్ అప్పుడు వాడతారు, అప్ ది హిల్. ద ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ది సన్, మూవ్స్ రౌండ్ ది సన్, అరౌండ్ ది సన్ అట్లా వాడుకోవచ్చు. అరౌండ్ అనే పదం వాడాడు ఇక్కడ ప్రిపోజిషన్. డైరెక్షన్ అంటే ఒక నిర్ణీతమైన పాయింట్కి చేరుకోవడం. హీ గోస్ టు కాలేజ్. దే కేమ్ టువర్డ్స్ అస్. ఇట్లా ఈ టు అనేది, టువర్డ్స్, ఇవన్నీ కూడా డైరెక్షన్, ఒక దిక్కుకి పోవటం అనే సెన్స్లో వాడతారు. ఇట్లా ఇవి రకరకాల
పరిస్థితుల్లో దీన్ని వాడుకుంటున్నారు. ఈ పై 2 ఎగ్జాంపుల్ సింపుల్గా మెథడ్ మేనర్కి ఇచ్చాను. మిగిలిన రీజను, పర్పస్, కాజు, ఏదైనా రీజన్ అన్నా కాదన్నా ఉంటాయి. ఈ వరకు ఒక ఐడియా కోసం ఎందుకు ప్రిపోజిషన్ నేర్చుకోవాలంటే ఇటువంటివన్నీ చెప్పాలనుకుంటే ప్రిపోజిషన్స్ అవసరం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవర్ బీయింగ్ విత్.